అది ముఖ్యంగా ఎవరికంటే మన బిగ్గెస్ట్ TV5 ఛానల్ మూర్తి ఉన్నాడు కదా, ఆ మనిషికి రెస్పెక్ట్ కూడా ఇవ్వకూడదు. రెస్పెక్ట్ ఇచ్చిన మనకే పాపం. TV5 మూర్తి, ఇది నీకే ఒక వీడియో చూసుకో, కావాలంటే నీకు కూడా ట్యాగ్ చేస్తా. నువ్వు ఒక మాట అన్నావు, ఏమాట అంటే 1,00,000 మంది వరద బాధితులకు ఒక్కసారిగా కాను, ఒక్కసారి కూడా అన్నాను, ఆ పదమే ఉపయోగించలేం. 1,00,000 మంది వరద బాధితులకు ఆహార పొట్లాలు కానీ, భోజన సదుపాయాలు కానీ, ఇతరితర సేవలు కానీ చేయడము సాధ్యం కాదు అంటాను కదా. ఓకే, సాధ్యం కాదు. 1,00,000 మందికే నువ్వు సాధ్యం కాదని చెప్పేస్తాను. ఓకే, ఎలక్షన్ జరిగేటప్పుడు తెల్లారితే ఎలక్షన్స్ అని అంటే, అంటే ఈరోజు నైట్కే 5 కోట్ల మంది ప్రజలకు డబ్బులు ఎలా సరఫరా చేస్తారు? నువ్వు ఆ మాట కూడా అంటావు, ఒక నెల ముందు నుంచే జరుగుతుంది, నెల ముందు నుంచి అంటారు అని చెప్పి. కానీ ఇచ్చేది మటుకు ఆ రోజు నైటే కదా ఇచ్చేది. చెప్పు, అవునా కదా? ఆ రోజు నైట్కి 5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చేస్తారే డబ్బులు. ఒక గవర్నమెంట్ ఉండి 1,00,000 మందికి ఒక సదుపాయాన్ని కల్పించలేదు అని నువ్వు మళ్ళా చెప్పడం అంటే సిగ్గుచేటు స్వామి, సిగ్గుచేటు. ఇప్పుడు కృష్ణలంక వరద ముప్పు నుంచి బయటపడింది. ఆ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సార్ కట్టినారు, చంద్రబాబు నాయుడు సార్ కట్టినారు, ఎవరు వచ్చి అడిగినారా? నువ్వు చూసినావా? నువ్వు వాళ్ళు అప్పుడు కట్టినారు, ఇప్పుడు కడతానంటాను. పోనీ జగన్మోహన్ రెడ్డి సార్ అక్కడ పోయి ఇది నేనే కట్టినాను, ఇది నేను చెప్పుకున్నాడు కదా. ఆయన వరకు ఆ సార్ వరకు ఆ సార్ పోయినారు, ఏదో మాట్లాడినాడు, వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు సార్ పోయినాడు, చూసినాడు, వచ్చాడు. మధ్యలో నీదేంద్రా తలకాయ నొప్పి, ఎరుపుకు నా కొడక, నీదేం తలకాయ నొప్పి మధ్యలో? వాళ్ళు అందరూ బాగుంటే నువ్వు పొలాలు పెట్టేటో నువ్వు మధ్యలో చెప్పా. మొన్నంతా వేణుస్వామి అంటివి పై, మళ్ళీ ఎవరో ఇంకోండి అంటివి పై. ఏం బతుకురా స్వామి నీదే? ఇదే TV5 మూర్తి. న్యూస్ చెప్పేటప్పుడు ఎవరో చూసుకొని చెప్పు. నీకు జర్నలిజం అనేది, నువ్వేమో ఎగ్జామ్ రాసి పాస్ అయినావా, లేకపోతే నీకేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏపీ గవర్నమెంట్ కానీ నీకేమన్నా పాస్ చేసిందా? ఊరికి వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య చిచ్చు పెట్టుకుంటా, అది ఎట్లా, ఇది ఎట్లా, అది ఎడమ, అది కుడి. మీడియా అనే ఎట్టుండాలా? నిజం బహిర్గతం చేసే విధంగా ఉండాలి. ఓకేనా? మీడియా అంటే ఫస్ట్ అర్థం తెచ్చుకో. మీడియా అంటే నిజాన్ని బహిర్గతం చేసే విధంగా ఉండాలి. అది మీడియా. ఓకే.